ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినం ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఇంతవరకు మనము చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించి అంగీకరించి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించుచున్నారు అని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది అని, ప్రార్థనల ద్వారానే ప్రభు ఘనమైన కార్యాలు ప్రభుల వారు చేస్తారు అని, ఈ రోజున సంఘానికి వ్యక్తిగతంగా మనకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికే వ్యక్తిగతంగా మరి వ్రాయబడిన ప్రతి ఒక్కరి కోసం, వారు ఉన్నా లేకపోయినా వారి కోసం మనము ప్రార్థన చేసామా లేదా? సరే, ఈరోజు దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో నుంచి అనన్య అనే ఒక భక్తుడిని గురించి ఈ రోజున మనము ధ్యానించుకోబోతున్నాం. ఈ అనన్య ఎవరు అని గనక మనం లేఖనాలు పరిశీలన చేయగలిగినట్లయితే, అనన్య అనే మాటకు అర్థం ఏమిటంటే దయగలవాడు లేదా దయచూపువాడు. అందరూ చెప్పండి, దయగలవాడు లేదా దయచూపువాడు. అయితే నేను ఇతడు గురించి ఉదయకాలమే నేను స్టడీ చేశాను. ఇతను ఎవరయ్యా అంటే ఒక ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూచినప్పుడు, ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం దయచేసి 5వ వాక్యాన్ని మనము చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా యాజకుల ఎదుటను యెహోవా మందిరములో నిలిచిచున్న ప్రజలందరి ఎదుటను ప్రవక్త అయిన అనన్యతో ఇట్లనెను. 10వ వాక్యంలో కూడా మనం చూస్తే, ప్రవక్త అయిన అనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని దాన్ని తీసివేసి విడిచెను. చూడండి, 12వ వచనం కూడా చూస్తే, ప్రవక్త అయిన అనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీదనున్న కాడిని విడిచిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 13వ వచనం కూడా చదువుదాం. నీవు పోయి అనన్యతో ఇట్లనము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని నీవు చేయించాలి. ఇన్ని లేఖనాలు నేనెందుకు మీకు చూపించాను అంటే, ఈ అనన్య అనే ఒక వ్యక్తి ప్రవక్త. అందరూ చెప్పండి, 40 మంది ప్రవక్తల లిస్టులో 40 మంది ప్రవక్తల లిస్టులో ఈ అనన్య అనే వ్యక్తి కూడా ఒక ప్రవక్తగా మనకున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు అడగవచ్చు, ఏంటయ్యా ఈ దినం ఈ అనన్యాల గురించి మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే, చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్. మనము కూడా ఇక్కడ ఉన్న మనం 2 అత్యంత కీలకమైన విషయాలు ఈ దినము మనం నేర్చుకోబోతున్నాం. ఈ ప్రత్యేక ప్రార్థనా సమావేశానికి వచ్చిన మనం అందరం అననీయలాగా ఎలాగున్నాడో మనం ఎలాగుండాలి, ఆయన అలాగ ఉండడం ద్వారా దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం. ఇప్పుడు దేవుణ్ణి నమ్మాము అంటున్నాం. మనం ఎలాగుంటే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు, ఎలా ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు, ఎలాగ ఉంటే దేవుడు మన జీవితాలలో తన కార్యాలు మనం చేస్తాడు అని ఈ అనన్య జీవితంలో నుంచి మనం నేర్చుకోబోతున్నాం. మీరు శ్రద్ధగా వినాలి. మొట్టమొదటిగా ఇతడు ఎవరండి? ప్రవక్త. అందరూ చెప్పండి, ఎవరితో ఉన్నాడు ఈయనంటే ఇర్మియా గారితో ఉన్న ప్రవక్త ఈయన. అయితే నేనేమంటానంటే, ఇర్మియాలో ఉన్న భారం ఏమిటి? ప్రజల కోసం ఆయన కన్నీళ్లు కార్చి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. నేనేమంటానంటే అదే భారాన్ని అననీయ కూడా కలిగి ఉన్నాడు. నేనేమంటానంటే ఈ రోజున విశ్వాసులకు ప్రార్థన భారం లేదండి. మీరేమనుకోకండి.
అన్నిదా కూడా మీరు భావించొద్దు. కొంతమందికి ఇందులో భారం ఉంది, ప్రార్థనలోని ఉన్న వాళ్ళకి భారం లేదు. ఏదో మొక్కుబడి కోసం. నేనేమంటానంటే, దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలంటే తప్పకుండా మీరు దేవుడి సన్నిధికి వచ్చి ఇక్కడ ప్రార్థించుచున్న వారితో కలిసి మీరు మోకరించి తండ్రికి మొర్ర పెడితే మీ కార్యం జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. మీరేమో రాసేసాం కదా, వాళ్ళే చేస్తారు, దేవుడు కార్యం చేస్తాడంటే అది నీ అమాయకత్వం. నువ్వు కలిసి ఏకీభవించి ఏం చేయాలి? ప్రార్థన చేస్తేనే కదా అద్భుతాలు జరిగేది. చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. దేవుడు దైవజనులు ప్రేరేపించి ఎందుకు ఈ అభిషేక ప్రత్యేక ప్రార్థనలో చేయమన్నాడు, పెట్టమన్నాడు అనంటే, మీ అందరి భారము సేవకుడితో కలిసి నీకున్న భారమును మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు చేసినప్పుడే కదా దేవుడు కార్యం చేసేది. రోగం వచ్చిందండి, బలహీనత వచ్చిందండి, నువ్వు ఇంట్లో కూర్చుంటే తగ్గిపోద్దా? తగ్గిపోద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఆయన ఏం చెప్తే టెస్టులు చేయించుకోమంటే మాట్లాడతలేదు. టెస్టులు చేయించుకోమంటే టెస్టులు చేయించుకోవాలి. అంతేగాని డాక్టర్ గారు నువ్వు నా దగ్గర అంటే వస్తాడా? చెప్పండి, రాడు. మరి మనం వెళ్ళాలిగా, టెస్టులు చేయించుకోవాలిగా, ఇంజెక్షన్ చేయించుకోవాలిగా. ఆయన చెప్పింది ఏం తినమంటే నువ్వు ఏం తినకూడదంటే నేను బిర్యానీ తినేస్తానంటే ఏం చేస్తాడు? తిను సచ్చి ఊరుకుంటామంటాడు, ఏసు రక్తం వేసి. మరి అంతే కదా. మరి ఇప్పుడు మనం వెళ్ళాలిగా. అప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్, ఎందుకు నీకు సమస్య ఉంది కాబట్టి నువ్వు రావాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తే అక్కడ నువ్వు చేయాలి. నువ్వు ప్రార్థన చేయి, దేవునికి విన్నపించు, దేవునికి మొరపెట్టు. దేవుడిని మొర వింటాడు కదా, ప్రార్థన చేస్తాడు కదా. ఈరోజు ఈ అనన్య ఇర్మియా గారితో కలిసిన ఒక ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. అయితే నేనేమంటానంటే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, అది మన పాయింట్లో కాదు, మీకు అర్థం కాదు. ఈయన ఎవరు అని గనక మనం లేఖనాల్లో పరిశీలన చేయగలిగినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. మొట్టమొదటిగా అనన్య అనే మాటకు అర్థం ఏమిటంటే దయగలిగిన వాడు లేదా దయ చూపించేవాడు అని అర్థం. రెండవది, ఇతడు అనన్య ఎవరండి? ఒక ప్రవక్త. సరే, ఈయన ఎవరు అని గనక మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. పెదన్య కుమారులు జెరుబ్బాబేలు, షిమి. చూడండి, జెరుబ్బాబేలు కుమారులు మెషుల్లాయాము, అనన్య. చెప్పండి, షెలోమితి వారికి సోదరి. అమ్మ వినండి, జెరుబ్బాబేలు కుమారులలో జెరుబ్బాబేలు కుమారుడే ఎవరండి? మాట్లాడతలేదు. ఈ అనన్య ఎవరండి? జెరుబ్బాబేలు యొక్క కుమారుడే. నేను జెరుబ్బాబేలు అనే దానికి నేను ఇంకంత విషయాల్లోనికి నేను వెళ్ళను. ఎందుకంటే ప్రియులారా, మనము ఈ అనన్యాను గురించి 2 అత్యంత కీలకమైన విషయాలు ఈ దినము ఈ పూటకు మనం ధ్యానించబోతున్నాం. అది మనకు అవసరమైన విషయాలు. సో ఇతడు ఎవరయ్యా అంటే జెరుబ్బాబేలు యొక్క కుమారుడే ఈ అనన్య. అయితే ఇతని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, ఇతను ఎవరయ్యా అని గనక మనం గమనించినట్లయితే ఇతనిలో ఉన్న ఇంకొక క్వాలిటీ ఉంది. ఏంటంటే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మహర్షియా కుమారుడైన ఉజ్జీయేలు బాగు చేయువాడై ఉండే. చూడండి, అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు అనన్య పని జరిపించేవాడు. ఆమేన్. ఈ అనన్య ఎవరయ్యా అంటే ఔషధ జ్ఞాని. అందరూ చెప్పండి. నేను అడుగుతున్నాను, ఔషధం అంటే ఏంటో తెలుసా? మందు. వెరీ గుడ్. ఔషధశాల అంటే ఏంటో తెలుసా? మందుల శాలని. ఔషధం అంటే మందు. అంటే ఔషధ జ్ఞానియగు అనన్య అంటే ఈయనకి ఏముందంటే ఏ రోగానికి ఏ మందు ఇవ్వటములో జ్ఞాని అంటే అదే కదా. మరి ఇప్పుడు పుట్టింది మొదలు రోగి అయ్యి మందులు వాడేసారు అనుకోండి, వీళ్ళే డాక్టర్లు వేసి రక్తం వేసి
ఇప్పుడు నాకు హైగారు నాకు గ్యాస్ నొప్పి వచ్చేస్తుందని నేను డాక్టర్లో చెప్పేస్తాను. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే ఆ గ్యాస్ నొప్పి వస్తే ఏం చేయాలి? మనం చెయ్యం రక్తవేద్యం. అన్నం బాగా నవిలి తినాలి. తర్వాత గ్యాస్ నొప్పి వచ్చిన వాళ్ళు వేడి నీళ్ళు తాగాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు. గ్యాస్ నొప్పి వచ్చిన వాళ్ళు శనగపిండి సంబంధించిన వస్తువులు చెప్పండి. నేనే పెద్ద డాక్టర్లా చెప్పేస్తాను. కారణం ఏంటంటే ఒక 15 సంవత్సరాల రోగి అయిన వాడు డాక్టర్ కంటే ఎక్స్పీరియన్స్ రక్తవేద్యం, అంతే కదా మరి. ఇప్పుడు ఈ అనన్య అనే వ్యక్తి అండి ఔషధ జ్ఞానం అంట. అంటే ఔషధ జ్ఞానం అంటే మందులలో జ్ఞానం ఉంది. ఏ రోగం వస్తే ఏ మందు వేస్తాడు. నేనేమంటానంటే ఒక డాక్టర్గా కూడా ఇతన్ని ఏం చేయొచ్చు చెప్పండి మరి. ఒక డాక్టర్గా ఈ అనన్య అనే వ్యక్తిని కూడా ఈ ఔషధ జ్ఞాని అనన్య పని జరిపించుచుండెను. ఔషధ జ్ఞాని అట. అంటే దేనికి ఏ మందో ఇవ్వాలో జ్ఞానం కదా. కొంతమందికి సొంత డాక్టర్లు అయిపోతారు. రక్తవేద్యం ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఇంట్లో నిన్న 2 పాస్టర్లు వచ్చారు. ఆ పాస్టర్ గారు ఎవరో మీకు తెలుసు. ఫోన్ చేసి ఏమంటే వచ్చేటప్పుడు నాకు పలానా బలహీనత ఉంది, ట్యాబ్లెట్ తే అంటానంటే ఈయన అంటున్నాడు ఇంట్లో ఏదో ట్యాబ్లెట్ వేసేసుకో అంటున్నాడు. ఎవరు కొంప తీసేస్తావు రక్తవేద్యం, ఏదో ట్యాబ్లెట్ వేసేసుకోమంటావు ఏంటి? అసలు రోగం ఏంట్రా, సమస్య ఏంట్రా, బలహీనత ఏంట్రా అని తెలుసుకోవాలి కదా. కూడా ఉంటాడులే, మీకు తెలిసిలేండి ఆయన. ఏమండే నేను తేలానండి, పట్టుకెళ్ళండి. ఊరు ఇలా చెప్తున్నావేంట్రా బాబు, ఇంట్లో ఏదో ట్యాబ్లెట్ వేసేసుకోమంటున్నాడు. సపోజు ఆవిడకి తలనొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి ట్యాబ్లెట్ ఉందనుకోండి, అది అయితే అదే కదా మరి. ఏ రోగం వస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలిగా. అవి మాట సూత్రం అంతే కదా మరి. ఇప్పుడు ఔషధ జ్ఞానం అంటే ఏమిటంటే దేనికి ఏది మందో అదే వాడాలి. తగ్గిపోతారు అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. డాక్టర్ కూడా ఏమవుతాడు, ఉదయం వేసుకునేది పరగడుపున వేసుకునేది పరగడుపున వేసుకోవాలంటాడు. టిఫిన్ ముందు వేసుకునేది టిఫిన్ ముందు, టిఫిన్ తర్వాత అయింది టిఫిన్, మధ్యాహ్నం భోజనం తర్వాత. ఎందుకో ఏ టయాన్ని ఏది వేసుకోవాలో అర్థమవుతుందండి. మనం వేసుకోవాలి. ఈయన ఔషధ జ్ఞాని అట. అయితే అత్యంత కీలకముగా ఈరోజు ఈయన గురించి మనము ధ్యానించవలసింది ఏమిటంటే 7వ అధ్యాయానికి వచ్చేద్దాం. 7వ అధ్యాయానికి వద్దాం. 7వ అధ్యాయము దయచేసి 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరుడైన కోటకు అధిపతి అయిన అనన్యాకును యెరూషలేము పైన ఏమి ఇచ్చారండి? అధికారం. ఇక్కడ ఆగుదాం. ఇతడు ఒక ప్రవక్తే కాదు, ఇతడు ఔషధ జ్ఞానియే కాదు, ఇంకా ఏంటండి, కోటకు అధిపతే కాదు, యెరూషలేము పైనే ఈ అనన్యాకి ఏమి ఇచ్చారండి? అధికారం ఇచ్చారు. ఇవన్నీ నేను ముందు ఎందుకు చెప్తున్నానంటే అసలు విషయాలు వెనకాల చెప్తాను. అది మనకు అత్యంత కీలకం ఈ రోజున. ఇప్పుడు ఈయన ప్రవక్తగా, ఔషధ జ్ఞానిగా, యెరూషలేము మీద అధికారిగా ఈయన ఉన్నాడు కదండి. ఇవన్నీ ఈయనకి ఎలా వచ్చినాయి అనంటే ఆ వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ అనన్య అనే వ్యక్తి మొట్టమొదటిగా నమ్మకమైన మనుష్యుడు. అందరూ చెప్పండి. యెరూషలేము పైన ఆయనకు అధికారం ఇచ్చితివి. అనన్య పాయింట్ నెంబర్ 1, నమ్మకమైన మనుష్యుడు. అందరూ చెప్పండి. గట్టిగా చెప్పండి, నమ్మకమైన మనుష్యుడు. నిజంగా నేనేమి చెబుతాను అంటే మనం ఇక్కడ ఎన్నో ఆశలతో ఎన్నో 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 సమస్యలతో మనం వచ్చాం కదండి. మన సమస్యలు తీరాలి అంటే మనం ముందు ఏం చేయాలి అంటే నమ్మకమైన వారుగా మనం ఉండాలి. అంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పాలా? దేవుని మీద ఏం చేయాలని నమ్మకం ఉండాలి కదా. దేవుడు చేయగలనే నమ్మకం ఉండాలి కదా. దేవుడు తగ్గించగలడనే నమ్మకం ఉండాలి కదా. దేవుడు తీర్చగలడనే నమ్మకం నీకు ఉండాలి కదా. దేవుడు తగ్గించగలడనే నమ్మకం ఉండాలి కదా.
ఏమండి, అసాధ్యమైన వాటిని సాధ్యము చెప్పండి. మనం అనేస్తాం, నమ్ముట నీ వలన అయితే, చెప్పండి, నమ్ముట నీ వల్ల అయితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి, ఏమండి, నమ్ముట నీ వలనైతే. మరి యేసు ప్రభు వారు ఏ సందర్భంలో ఈ మాట చెప్పారో తెలుసు కదా. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడండి. ఆడు చిన్నప్పటి నుంచి ఒక రోగంతో బాధపడుతున్నాడు. ఏంటో రోగం అంటే తరచు అగ్నిలోను నీళ్ళలోను పడుతున్నాడు. ఏమన్నా వాడిని తీసుకుని వెళ్ళి ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ ఎక్కడ ఏం పనవలా. అలాగని దెయ్యం పట్టిందంటే ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందనుకో, తగ్గలేదనుకో ఏం చేస్తాం? పిల్లాడిని తగ్గలేదంటే రావులపాలని నిరంజన్ కుమార్ ఉన్నాడు కదా అని చెప్తారు. ఆడైపోతే సాంబూర్తి ఉన్నాడుగా, అమలాపురంలో విష్ణుమూర్తి ఉన్నాడుగా, వీళ్ళందరూ డాక్టర్లే, దేవునికి స్తోత్రం. అమలాపురంలో విష్ణుమూర్తి అని ఉన్నాడు. ఈడ పిల్లల డాక్టర్లు వీళ్ళందరూ ఏచరక్త విజయం. ఈడు బెమసాలకి ఏం చేద్దామండి చెప్పండి? ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ పోను తగ్గుతుందని ఏం చేస్తాం? తీసుకెళ్దామా? ఈడు కూడా అలాగే చేశాడు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే తగ్గట్లేదే, ఏమన్నా గాలెట్టుకుందేమో అని. గాలెట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? భూత వైద్యుడి. అమ్మ ఎంత బ్రహ్మాండంగా చెప్పు అమ్మ. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తారా? భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఏదైనా రచ్చరేకి తీసుకొచ్చి కడితే. చాలా మందికి ఏంటంటే, ఒకవేళ ఈ ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. నేనేమంటానంటే, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఏమి చేసినా తేలిన ఫలితార్థం ఏంటో చెప్పనా, ఆ కుర్రవాడికి విడుదల అవ్వలేదు, బాగుపడలేదు. ఇప్పుడు ఎవరో యేసు ప్రభు చెప్పారట, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభు ఏదైనా చేస్తాడు చెప్పారు. ఎవరో యేసు ప్రభు గురించి. సర్లే ఇంకెందుకులే, ఈ మందుల వల్ల, ఈ మంత్రగాల వల్ల ఏం అవ్వలేదు అని చెప్పి వాడిని తీసుకుని, ఆ కుర్రోని తీసుకుని డైరెక్ట్గా యేసుబాబు దగ్గరికి వస్తే ఆ రావటానికి యేసుబాబు లేకపోవడానికి సరిపోయింది. ఇప్పుడు ఎవరున్నారంటే ఆయన శిష్యులు ఉన్నారు. ఎవరున్నారండి? పాప ఆ తండ్రి అనుకున్నాడు ఆయన శిష్యులే కదా, ఆయన పవర్ ఉంటుంది, మరి కూడా తిరుగుతున్నారు, ఆ మాత్రం చేయకపోతారా అని చెప్తే శిష్యులు కూడా ఏమో చెలరేగిపోయి రేసి రక్తం ట్రై చేస్తామని. చూడండి, అప్పుడే వైద్యం నేర్చుకున్నవాడు ప్రయోగం చేసేస్తాడు వేసి రక్తం వచ్చి. వీళ్ళు చెలరేగిపోయి మొత్తం మీద ఆడితో ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆ కుర్రోళ్ళు ఉన్న దెయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారు. చెప్పండి, ఎవరు చేసే పని ఆడే చేయాలి. అర్థమవుతుందా? దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి నువ్వు నెత్తిమీద చేసి ప్రార్థన చేస్తావా? మనం ఒకటి వెళ్ళి మనోడు అలాగే చెయ్యేసి ప్రార్థన చేస్తే లేక కొట్టేసింది వేసి రక్తం వేసేయం. మామూలుగా కాదు, ఎవడు పడితే అని కొట్టేస్తుంది దెయ్యం. నాకు ఫోన్ చేశారు వేసి రక్తం వేసేయం. మరి చేసిన వ్యక్తి ఉండాలండి. అక్కడి నుంచి పరారు అయితే అక్కడ అన్నారు, అయ్యి బాబు పొద్దున్న ఇలా చేసారు కొట్టేసిందని బాబు ఎలకన్నా అన్నారు. ఏయ్ అదేమన్నా ఈయనెందుకు తీసుకొచ్చారని లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుంది అది. ఒరే నువ్వు అలా ఆయనవేనా, వెళ్ళి ఆపరండి, అయ్యి బాబు కొట్టేస్తుందని బాబు అంటుంది. ఏ అంటే భయం. ఎలా అన్నాను, వెళ్ళాడండి, దా కూర్చోమని. అంతే, నెత్తిమి చేసేటప్పుడు చెయ్యెత్తిందండి, ఎరగదీసి వెనక్కెట్టేయని చెయ్యట్టుకోండి నన్ను. అప్పుడు నెత్తిమి చేసి చిందిలేస్తుందో అప్పుడు జుట్టు ముడిటి పట్టుకుని ప్రార్థన చేశాను. ఏసి రక్తం చెప్పడం మొదలుపెట్టి ఒక్క 10 నిమిషాలకి, బాబాయ్ నన్ను వదిలే బాబాయ్, అక్కడి నుంచి వచ్చావు? ఏం లేదు, ఆ దూళ్ళ నుంచి వచ్చాను. నీ పేరేంటంటే నా పేరు లేదంటారు. మరి ఎలాగంటే ఆ దూని చూసి జడుచుకున్నా, నువ్వు వెళ్ళిపోతావని. వెళ్ళిపోతాను. మళ్ళీ వస్తావా అని, అయిపోవా రాను, నువ్వు రానని వదిలేస్తానని చెప్తే అప్పుడు వదులుతానన్నాను. ప్రార్థన చేసి వదలగానే అలా ఆయన గో మీద కొట్టేసి వెళ్ళిపోయింది అంతే. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దానికి ఆనవాళ్ళు ఏంటి? అదే పడిపోయింది, నాకు ఆకలి వస్తుంది, నీళ్ళు ఇవ్వండి అంటే అవి వదిలేసిందిరా. నిజమే కదా మరి. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారండి, దెయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. పాపం అది చాలా యేసుబాబు దగ్గరికి వస్తే ఏమండి అద్భుతం జరిగిపోద్ది, ఆశ్చర్యం జరిగిపోద్ది అనేది ఆశతో ఆకాంక్షతో వస్తే ఇప్పుడు వీళ్ళు ఎలగొట్టలేకపోతే ఎలాగుంటుంది చెప్పండి.
ఇప్పుడు మీరు వస్తున్నారండి, ఈ ప్రత్యేక ప్రార్థనకు వస్తున్నారండి, ఏదో జరిగిపోద్దని వస్తున్నారండి, జరగలేదంటే మరి నిరాశ ఉంటుందా ఉండదా? బాధ ఉంటుందా ఉండదా? ఇబ్బంది ఉంటుందా ఉండదా అని అంటే ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, యేసు ప్రభు రాగానే ఏమయ్యో నీ వల్ల ఏమన్నా అవుతే నాకు సహాయం చేయని అడుగుతాడు. ప్రభు అన్నాడు, ఒరే నా వల్ల అవుతుంది కానీ నీ వల్ల ఒకటి అవుతుందా అని అడిగాడు. ఏంటి ప్రభు అని అడిగాడు. నమ్ముట నీ వలన అవితే. అందరూ చెప్పండి ఏంటండి? ఇక్కడికి వచ్చిన మన జీవితాలలో నా దేవుడు అద్భుతం చేయాలి, నా దేవుడు ఆశ్చర్యకార్యం చేయాలి, దేవుడు నిన్ను అధికారిగా ఉంచాలి, దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను పెట్టాలి, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు నమ్మాలి కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏమడిగాడు? నమ్ముట నీ వలన అవుతుందా? అవునండి, మన దగ్గరకు వస్తున్నాం, మనం ప్రార్థన చేస్తే తగ్గదండి. దేవుడు చేస్తాడని నమ్మకం నీతో ఉంటేనే కదా జరిగేది. మాట్లాడతలేదు. నువ్వు ఇక్కడికి వచ్చేసినంత మాత్రాన జరగదు. ఏంటి? నువ్వు నా దేవుడు చేస్తాడని నువ్వేం చేయాలి? నమ్ముట నీ వలన అవ్వాలి. చాలా మంది ఏమంటారంటే నమ్మేస్తున్నావు నువ్వు నమ్మటం కదా, దేవుడు నిన్ను నమ్మాలి. ఇప్పుడు మోషేను గురించి దేవుడు ఉదయకాలంలో మాట్లాడాడు. దేవుడు ఏమన్నాడండి? మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషేను గురించి మాట్లాడుతున్నాడు. మనము దేవుణ్ణి నమ్మడం ఎంత ప్రాముఖ్యమో దేవుడు కూడా నిన్ను నమ్మడం అది అంత ప్రాముఖ్యం. అమాయకంగా చూడకండి. నేను నమ్మేశానండి, ఏమి నమ్మో ఏ రక్తం దేవుడు నిన్ను నమ్మాడా? దేవుడు నిన్ను నమ్మడు ఎప్పుడు అద్భుతం జరుగుతుంది. దేవుడు నిన్ను నమ్మినప్పుడే ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు నిన్ను నమ్మినప్పుడే నిన్ను అధికారిగా దేవుడు ఉంచగలడు. దేవుడు నిన్ను నమ్మినప్పుడే నీ జీవితంలో నా ప్రభు అద్భుత కార్యాలు దేవుడు చేయగలడు. ఎప్పుడో తెలుసా? మనము నమ్మినప్పుడు. ఎప్పుడంటే మనం నమ్మాలి కదా. ఇప్పుడు ఆయన అన్నాడు, నమ్ముట నీ వల్ల అవుతుందా? నీ వల్ల నవ్వితే కానీ ఎక్కడ నమ్మువానికి చెప్పండి చెప్పండి సమస్తమును కూడా. ఆయన కొన్ని సాధ్యం అన్నాడా? అన్ని సాధ్యం అన్నాడా? చెప్పాలి. నమ్మేవానికి సమస్తమును కూడా సాధ్యమే. ఆ నమ్మకత్వం మనలో ఉండాలి కదా. ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన మాట జ్ఞాపకం చేశాడండి. ఎవరి గురించి? అబ్రహామును గురించి. అబ్రహాము గురించి ఏం జ్ఞాపకం చేశాడు అని అంటే, ఇదే నెహెమ్యా గ్రంథంలో మనం చూసినప్పుడు 9వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మ. పై వచనం కూడా చదివితేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఎవరు అనేది. నీవే. అతడు ఎవరండి? నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. అమ్మ, ఎవరు ఎరిగారు తెలుసా? దేవుడే ఎరిగి ఉన్నాడు నమ్మకమైన వాడు అని. చాలా అద్భుతమైన మాట ఇదే. అలనాడు అనన్య నమ్మకమైన మనుష్యుడే కాదు, ఇప్పుడు మన పితృడైన అబ్రహాము అంట దేవుడే పిలిచాడు. సార్, కలదీయులని ఊళ్ళో నుంచి రా, నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ కలిగిన సమస్తాన్ని ఏమన్నాడండి? విడిచిపెట్టమన్నాడు, వదిలేయమన్నాడు. వదిలేయాడుగా. నమ్మకముతో అబ్రహాం వెళ్ళిపోయాడుగా. ఇప్పుడు ఆ అబ్రహామును గురించి దేవుడేమన్నాడు తెలుసా? అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడే ఎరిగి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎవరు ఎరిగి ఉన్నారండి? నీ నమ్మకత్వాన్ని దేవుడే ఎరిగి ఉండాలి కదా. నమ్మేమంటే నీ నమ్మకత్వం దేవుడు ఎరిగి ఉండకపోతే దేవుడు ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆయన నమ్మాడు కాబట్టి విగ్రహారాధకుడే, మనలాంటి విగ్రహారాధకుడే అబ్రహాము. తన తండ్రి విగ్రహాలు అమ్ముకునేవాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు అని అతడు ఏం చేశాడు? నమ్మాడు కదా అబ్రహాం. చెప్పండి, నమ్మాడు కాబట్టి అన్ని విడిచిపెట్టాడు.
మనం నమ్మేమంటాం, ఏ విడిచిపెట్టట్లేదు. పాపం విడిచిపెట్టగలుగుతున్నావా? మాట్లాడతలేదేంటి? అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టగలుగుతున్నావా? ఏమి విడిచిపెట్టగలుగుతున్నాము అంటే మౌనం సమాధానం కాదు కదా. అయ్యగారు మేము అయ్యి విడిచిపెట్టం, ఈ విడిచిపెట్టం. గుళ్ళోకి వస్తే ప్రభు కావాలి, పరలోకం కావాలి, బయటికి వెళ్తే చెప్పండి లోకం కావాలి. హలో, పరలోకం కావాలంటే లోకాన్ని విడిచిపెట్టుకోవాలి, లోకం కావాలంటే పరలోకం విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదోటి జరగాలి. ఇక్కడ ఏమంటే దేవుడు అద్భుతం. ఇప్పుడు అబ్రహామును నేను నమ్మకమైన మనసు కలిగిన వాడిని నేను ఎరిగి ఉన్నానని దేవుడు చెప్తున్నాడంటే దేవుడు అబ్రహామును నమ్మాడు. కారణం ఏంటి? దేవుడు చెప్పినట్టు అతడు చేశాడు. నీ బంధువులు వదిలే అన్నాడు, వదిలేశాడా లేదా? తన తండ్రిని వదిలేమన్నాడు, వదిలేశాడా లేదా? తనకు కలిగి ఉన్నది వదిలేశాడా లేదా? నేనేమంటాను, దేవుని నమ్మిన మనం ఏం వదలగలుగుతున్నాం? చాలా దినం క్రితం మేము వ్యాపారం వెళ్తే మా పిన్ని గారు కాశీ వెళ్ళారట. చెప్పండి, కాశీ వెళ్తే ఆ రోజు అక్కడ భోజనాలు, అది ఎన్వి ఉండేది. తినబాబా అంటే ఆవిడ అందట, నేను కాశీ వెళ్ళాను బాబా, కాశీలో మాసం కుదిలేసి వచ్చేసాను అన్న. చెప్పండి ఏంటి మాట్లాడతలేదమ్మా. మా నోళ్ళు కూడా వదిలేస్తే ఎంత బాగున్నో దేవునికి స్తోత్రం. ఏం వదిలేసిందంట? పాపం వదలలేదు, పాపం వదలలేదు. ఏం వదిలిందంట చెప్పండి. నాకు అనిపించిందండి మా ఊళ్ళు కూడా ఇటువంటి మారు మనసు వచ్చి ఏసు రక్తం వేసి గొడవలు జరగకూడదు. ఇగో ఈవిడ వదిలేసిందట, కాశీ వెళ్ళలేదు సుమ్మా. దేవునికి స్తోత్రం. అంటే మరి మీరు మామూలుగా అనుకుంటున్నారు, వెళ్ళిందేమో అనుకుంటున్నారేమో. ఇంకా నిత్య కాశీ పరమ ఎరిసిలేమే, అదే దేవునికి స్తోత్రం. ఎందుకంటే వదిలేయడం మంచిది. అక్కడ ఏముండవు, ప్రేమవిందులు ఉండవు అక్కడ. ఉంటాయా చెప్పండి అమ్మా. ప్రేమవిందులు ఇట్టేద్దాం అనుకుంటున్నారు పరలోకంలోనే. మీ మొక్కలు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని నమ్మిన మన జీవితాల్లో మనము దేవుని కొరకు ఏమగలుగుతున్నాం? పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? విగ్రహారాధన విడిచిపెట్టగలుగుతున్నావా? చెడు సహవాసాలు విడిచిపెట్టగలుగుతున్నావా? చెడు అలవాట్లు విడిచిపెట్టగలుగుతున్నావా? కోరికలు విడిచిపెట్టగలుగుతున్నావా? మరి దేవుని నమ్మానని చెప్పి నేను ప్రార్థనా పరురాలని చెప్పిన నువ్వు దేవుని కొరకు ఏం వదలగలుగుతున్నావు? లగ్జరీ లైఫ్ ఎందుకండి? ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు పాటలు పాడడానికి వచ్చారు. ఆయన ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏంటి సార్ ఆయన ఎప్పుడు అలాగుంటాడండి అని అడిగాడట. మనం ఏదో పేరు గొప్ప ఊరి దెబ్బ అంటే పేరేమి పెద్ద పేరే, కానీ మనం ఎలాగుంటామంటే సింప్లిసిటీగా ఉంటాం. అంటే మనం ఉన్నప్పుడు ఒకేలాగున్నాం, లేనప్పుడు ఒకేలాగున్నాం. నేను ఇప్పుడు చెప్తున్నానండి, రేపు పొద్దున ఇంకా ఉన్నత స్థాయి తీసుకెళ్ళినా అలాగే ఉంటాను. అందులో ఏ విధమైన మార్పు లేదు. అందులో ఏ విధంగానూ ఏ విషయంలో కూడా సందేహించవలసిన అవసరం లేనే లేదు.